హాయ్ అండి. బెండకాయ టమాటా కూర కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత బెండకాయ ముక్కల్ని ముందుగా ఫ్రై చేసి కాస్త వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లోని మళ్ళీ ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత తరిగిన పచ్చిమిర్చి అదేవిధంగా ఉల్లిపాయ తరుగుని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని ఉల్లిపాయ తరుగు కాస్త వేగిన తర్వాత టమాటో ముక్కలు పసుపు కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కాస్త మసాలా పొడి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కాస్త ఇంగువ అదేవిధంగా రుచికి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కాస్త చూసి యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. బాగా మెత్తగా అయిపోయిన తర్వాత బెండకాయ ముక్కల్ని కూడా ఈ మిశ్రమంలో వేసి మరొకసారి బాగా కలిపేసుకున్నట్లయితే బెండకాయ టమాటో కూర రెడీ.